ఏసియన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించేందుకు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. తొలుత ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పనుల ప్రగతిని క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ముఖ్యమంత్రికి జలవనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రమేష్ తదితర జలవనరుల శాఖ ఇంజనీర్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే పనులను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానమైన మట్టి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర గనుల స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పీతల సుజాత, ప్రభుత్వ విప్లు ఆంగ్ర రామ్మోహన్ రావు, చింతమనేని ప్రభాకర్, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి, ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, శాసనసభ్యులు మొడియం శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, కెఎస్ జవహర్, జడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకటరమణ, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటమనేని భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వీరంతా పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఏలేరు రిజర్వాయర్ నీళ్లు పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ఏలేరులో 10-12 టీఎంసీ కంటే ఎక్కువ నీళ్లు రావడం లేదు. ఈ నీళ్లుగా మనం లిఫ్ట్ చేసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ వేస్తే ఏదైతే ఏలేరు దగ్గర మళ్ళా లిఫ్ట్ చేసి ఏలేరు రిజర్వాయర్ వేసుకోగలిగితే చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. దానివల్ల మనకు రాబోయే రోజుల్లో ఏలేరు ఆయకట్టు స్టెబిలైజ్ అవుతుంది. గోదావరి ఫ్లడ్ సీజన్లో ఏలేరు నింపుకుంటే విశాఖపట్నానికి నీటి కొరత ఉండదు. రేపు లెఫ్ట్ మెయిన్ కెనాల్ వచ్చినప్పుడు కూడా నీళ్లు గ్రావిటీతో పోగలిగినంత వరకు గ్రావిటీపోతాయి. 1 or 2 రిజర్వాయర్స్ అవసరం. మధ్యలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ మనం ఏర్పాటు చేసుకుంటే మిగిలిన సమ్మర్ సీజన్లో ఈ నీళ్లు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఫైనలైజ్ చేశాం. ఇన్స్టాల్ చేయమని గేట్స్ అన్ని కూడా దగ్గర 14,000 మెట్రిక్ టన్స్ స్టీల్ కావాలి. ఈ గేట్స్ కానీ 45 గేట్స్కి అవి కూడా ఏ విధంగా పెట్టాలో పీడబ్ల్యూసీ పర్మిషన్ తెచ్చుకోవడం, ఆర్డర్ ఇవ్వడం, బ్యానర్ కావడం కూడా స్టార్ట్ చేశాం. నేను ఆ విషయం చెప్పాను. మీకోసం కార్యక్రమానికి 12 దరఖాస్తులు అందాయని ఎంపీడీఓ ఆర్ విజయరాజు చెప్పారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసంలో మండల పరిషత్ కార్యాలయానికి సంబంధించి 6, పంచాయతీకి సంబంధించి 4, ఇతర సమస్యలకు సంబంధించి 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి కనకరాజు, ఈఓఆర్డి ముత్యం వీరాస్వామి నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా బోధన, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను తెలుసుకునేందుకు జిల్లా స్థాయి మానిటరింగ్ టీం సోమవారం పాఠశాలను పరిశీలించింది. ఎస్ఎస్ఏ సీఎంఓ కె కృష్ణారావు, అసిస్టెంట్ సీఎంఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 5 టీంలు 10 పాఠశాలను సందర్శించారు. బల్లిపాడు నెంబర్ 2, వరిగేడు నెంబర్ 1, దంతుపల్లి, ఆరవల్లి బాలుర పాఠశాల, అత్తిలి రామన్నపేట, ఏఏపేట, పాలి, మంచిలి, గరువు, పాలూరు హిందూ, కంచుమరు పాఠశాలను ఉపాధ్యాయ బృందం సందర్శించి విద్యా బోధన, ఉపాధ్యాయ కృత్యాలు, పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు తదితర 80 అంశాలపై పరిశీలించారు. కార్యక్రమంలో టీం లీడర్లు కె కృష్ణారావు, పి రవికుమార్, కె ఏడుకొండలు, అరిగెల గంగరాజు, ఎంఈఓ బి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించి మౌలిక సదుపాయాల కల్పనకు విద్యాశాఖ వినూత్నంగా సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టిందని ఎస్ఎస్ఏ సీఎంఓ కె కృష్ణారావు అన్నారు. సోమవారం మండల వనరుల కేంద్రంలో సంకల్ప బృందం పర్యటించి పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎంఓ కృష్ణారావు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం విద్యాశాఖ వినూత్నంగా చేపట్టిన సంకల్పం కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని అన్నారు. ఇప్పటి వరకు సంకల్పం టీం 1600 పాఠశాలను పరిశీలించిందని, ఈ విద్యా సంవత్సరం ఆఖరు నాటికి మిగతా 1000 పాఠశాలను సందర్శించడం జరుగుతుందని అన్నారు. అత్తిలి మండలంలో 10 పాఠశాలను సందర్శించామని, వీటిలో ఉత్తమ విద్యా ప్రమాణాలు కలిగిన పాఠశాలలకు ఏ, బి, సి గ్రేడులు ఇస్తామని చెప్పారు. ఉత్తమ విద్యా ప్రమాణాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బి నాగేశ్వరరావు, అసిస్టెంట్ ఏఎంఓ శ్రీనివాసరావు, టీం లీడర్లు పి రవికుమార్, కె ఏడుకొండలు, అరిగెల గంగరాజు, పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి వివిధ పాఠశాలల్ని సంకల్పం అనే వినూత్న విద్యా కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల కింద ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో ఉండేటువంటి 10 పాఠశాలను ఎంపిక చేసుకుని ఆ పాఠశాలలో ఉండేటువంటి స్థితిగతులు అంటే ఆ పాఠశాల అసెంబ్లీ, అలాగే పాఠశాలలో ఉండేటువంటి విద్యా బోధన, ఉపాధ్యాయ కృత్యములు, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రత, టాయిలెట్స్, మంచినీటి వసతి, అలాగే గ్రాంట్ల వినియోగం లాంటి 80 అంశాలతో కూడినటువంటి విషయాలను పరిశీలన చేసి ఆయా పాఠశాల స్థితిగతుల్ని ఉపాధ్యాయులకు తెలియజేసేటువంటి వినూత్న ప్రక్రియే మా సంకల్పం అనేటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం మళ్ళీ ప్రారంభించాము. గత 2 సంవత్సరాలుగా జిల్లాలో ఉండేటువంటి 2600 ప్రాథమిక పాఠశాలల్లో 1,600 పాఠశాలను పూర్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరం 1000 పాఠశాలని ఈ విద్యా సంవత్సరం ఆఖరి నాటికి పూర్తి చేయటువంటి శుభ సంకల్పంతో మేము ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా 3 టీములు ఇవాళ జిల్లా వ్యాప్తంగా తిరగడం జరుగుతుంది. ఈరోజు అత్తిలి మండలంలో ఉండేటువంటి పాఠశాలల్ని నేను అంటే సీఎంఓ సర్వశిక్ష కృష్ణారావు ఆధ్వర్యంలో మా యొక్క 15 మంది టీం మెంబర్స్ని ఇక్కడ 10 పాఠశాలను పరిశీలించి ఆయా విషయాన్ని ఇక్కడ క్రోడీకరించడం జరుగుతుంది. ఇందులో ఈరోజు మేము 10 పాఠశాలల్ని పరిశీలించి వాటికి ఉత్తమమైనటువంటి ప్రగతి సాధించినటువంటి పాఠశాలలకి ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ విభజించి వారికి తెలియజేయడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశము ఉత్తమమైనటువంటి ప్రతిభ చూపిన పాఠశాల ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించడం, వెనుకబడినటువంటి పాఠశాల ఉపాధ్యాయులకి ఈ విషయాన్ని తెలియజేసి వారిని కూడా ఈ స్థితిలో వచ్చి చేయాలనేటువంటి ప్రయత్నమే మా ఈ సభ సంకల్పమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అత్తిలి శివారు గోగులమ్మపేట పెద్దరామాలయం వద్ద సోమవారం అఖండ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పలువురు దాతల సహకారంతో జరిపిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिलदोषपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी. 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించడం ద్వారా భవిష్యత్తులో వారి జీవితాలు స్థిరపడతాయని తణుకు జోన్ ఉప విద్యాశాఖాధికారి జంగం స్వామిరాజు అన్నారు. బల్లిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10th లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ప్రభుత్వం అందించే ప్రతిభా పురస్కారం అవార్డును అందుకున్న ఆకుల సాయి మీనాక్షిని సోమవారం పాఠశాల అసెంబ్లీలో అభినందించారు. ఈ సందర్భంగా డివైఈఓ స్వామిరాజు మాట్లాడుతూ 10th లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో మంచి ప్రతిభా పాఠవాలు ఉన్నాయని, ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా విని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. విద్యార్థిని సాయి మీనాక్షి పాఠశాల నుంచి IIITకి ఎంపిక కావడంతో పాటు ప్రభుత్వం నుంచి అవార్డును పొందడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. సాయి మీనాక్షిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు రాబోయే 10th ఫలితాల్లో 10కి 10 గ్రేడ్ పాయింట్లు తీసుకురావాలని ఆయన కోరారు. మండల విద్యాశాఖాధికారి బి నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో 6 విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు రాగా వాటిలో 5 ప్రైవేటు పాఠశాలకు రాగా 1 బల్లిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి సాయి మీనాక్షికి అవార్డు లభించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ అవార్డు పొందిన విద్యార్థిని డివైఈఓ స్వామిరాజు, ఎంఈఓ బి నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ హెచ్ఎం అరిగల గంగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు. ఏదైతే ప్రతిభ అవార్డు అందిస్తా ఉన్నారో ఆ ప్రతిభ అవార్డుకి మన మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఏకైక విద్యార్థిని మన సాయి మీనాక్షి. అంటే మన మండలంలో 6 ప్రతిభ అవార్డులు వచ్చినట్లయితే దాంట్లో మన ప్రభుత్వ పాఠశాల నుంచి మన పాఠశాలకు సంబంధించిన
ఈ సాయి మీనాక్షి ఎంపిక కావటం మనం గర్వపడాలి. ఎందుకంటే మనం కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ఇంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులు ఉన్నారు. అంటే చాలామందికి 9.8 మన గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి వచ్చినాయి. కానీ ఈ క్రైటీరియా ఏదైతే ఉందో ఈ సెలక్షన్ క్రైటీరియా, ఆ క్రైటీరియా ప్రకారం మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ ఒక్క విద్యార్థులకి ఈ సంవత్సరం రావడం జరిగింది. మాజీ రాష్ట్రపతి ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 85వ జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహించబడిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో తణుకు ఎస్ఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని బి దుర్గావతి ప్రథమ స్థానంలో నిలిచి 5,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంది. అబ్దుల్ కలాం విజ్ఞాన పోటీలు 2016లో భాగంగా రాజమండ్రిలోని కలాం ఐఏఎస్ విద్యా సంస్థ ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో సమాచార విప్లవం అనే అంశంపై నిర్వహించబడిన వ్యాసరచన పోటీలలో రాష్ట్రం నలుమూల నుండి దాదాపుగా 300కు పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. కళాశాలలో బీకాం 2వ సంవత్సరం చదువుతున్న దుర్గావతి గత సంవత్సరం నిర్వహించబడిన గోదావరి పుష్కరాలలోను, ఈ సంవత్సరం నిర్వహించబడిన కృష్ణా పుష్కరాలలోను ప్రత్యేక ప్రశంసలు పొంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సత్కారం అందుకుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్రీనివాస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్యాంబాబు, వాణిజ్య శాస్త్ర విభాగ ప్రధాన ఉపన్యాసకులు వాడ్రేవు సుందర్రావు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు దుర్గావతిని అభినందించారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా వేల్పూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఈశ్వరమ్మ అమ్మవారి ఆలయం వద్ద సోమవారం భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పెనుమర్తి దత్తుడు, సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు. नित्यानन्दकरी वराभयकरी सौन्दर्य रत्नाकरी निर्धूताखिल दोष पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी नानारत्न विचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विडम्बमान विलसद्वक्षोपकुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरा काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलो పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు పోలీస్ స్టేషన్ లో సోమవారం ఆయుధాలను ప్రదర్శించారు. పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆయుధాల ప్రదర్శనలో పాల్గొని వాటిని పరిశీలించారు. ఆయుధాలను ఏ విధంగా వాడతారో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను పోలీసులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది అక్టోబర్ 15 నుంచి 21 వరకు పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు ఆయుధాలు స్వయంగా చూడటంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. రావు కాబట్టి ఎప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఓకే ఇప్పుడు డౌట్స్ ఉంటారు.
బెల్జియం దేశస్థుడు ఈ ఆయుధాన్ని 1935లో కొనుక్కున్నాడు. అప్పటి నుంచి మన ఇండియాలో 65 నుంచి 1965 నుంచి ఈ ఆయుధాన్ని విరివిగా వాడటం జరుగుతుంది. గారు అక్కడ ఉన్నటువంటి సుపీరియర్ ఆఫీసరు కి మాత్రమే ఇది ఇష్యూ చేయ బుల్లెట్ గుడిని వాడతారు ఉంటారు. చిన్న స్టార్టింగ్ చిన్న గొడవ కింద ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల దినోత్సవం రోజుగా ప్రకటించారు. ఆ రోజు సందర్భంగా అక్టోబర్ 15 నుంచి 21 వరకు పోలీసు అమరవీరుల దినోత్సవం వారోత్సవం కింద ప్రతి వారానికి రోజుకు ఒక ప్రోగ్రాం చెప్పిన వారం రోజులు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంటారు. పోలీసులు వాళ్ళ యొక్క విధి డ్యూటీలో భాగంగా వాళ్ళ యొక్క ప్రాణాలకు తెగించి వాళ్ళ కర్తవ్యం నిర్వహించిన వాళ్ళందరికీ గుర్తుగా వాళ్ళ సంస్మరణ గుర్తించుకుంటూ వాళ్ళ యొక్క విధుల్ని వాళ్ళ యొక్క బాధ్యతలకి మనం గుర్తించుకుంటూ ఈ అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాం. దాంట్లో భాగంగా అక్టోబర్ 15ని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు, 16ని స్టూడెంట్స్కి ఎస్ఐ రేటింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం ఈరోజు తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్ఎస్ఐ గారు అక్కడి నుంచి సిబ్బంది వెస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి ఆల్ వెపన్స్ గురించి, ఎక్స్ప్లోజివ్స్ గురించి, అవి ఏ విధంగా పనిచేస్తాయి, వర్కింగ్ ఎలాగుంటుంది దాని గురించి వివరించడం జరిగింది స్టూడెంట్స్కి. అదేవిధంగా పోలీస్ ఫంక్షనింగ్ ఎలాగుంటుంది, పోలీస్ స్టేషన్లో ఎవరైనా కంప్లైంట్ వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటాము, దాని మీద యాక్షన్ ఎలా తీసుకుంటాము, పోలీస్ స్టేషన్లో ఏ భాగాలు ఏ విధంగా పనిచేస్తాయని వాటి గురించి పిల్లలకి వివరించడం జరిగింది. నా పేరు శృతి, ఎంఈసీ గ్రూప్ ప్రగతి కాలేజ్ నుంచి వచ్చాను. ఇక్కడ పోలీస్ వాళ్ళు అన్ని వెపన్స్ గురించి చూపించి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు మాకు చెప్తున్నారు ఏ వెపన్స్ ఎలా ఉంటాయి, ఎలా యూజ్ చేస్తారు అనేది, వాళ్ళు మమ్మల్ని ఎలా కాపాడుతున్నారు అనేది. వాళ్ళు అలా చేయడం వల్ల మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. ప్లాస్టిక్ వ్యర్థాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తణుకు మున్సిపల్ చైర్మన్ తొమ్మిటి వెంకట సుధాకర్ అధికారులను ఆదేశించారు. చైర్మన్, కమిషనర్ అధికారులు పలు వార్డుల్లో పర్యటించారు. 1వ డివిజన్లో ఉద్యోగుల హాజరును పరిశీలించారు. రాష్ట్రపతి రోడ్డు, నల్లజర్లవారి వీధి, వేల్పూరు రోడ్డులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు చేపట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరి తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, టీ గ్లాసులు అమ్మకందారుల నుండి 2000 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి పురపాలిక సంఘం ఖజానాకు జమ చేసినట్లు ఉమామహేశ్వరి తెలిపారు. లారీ కింద పడిపోయిన కుమార్తెను ప్రక్కకు నెట్టి తల్లి మృతి చెందిన సంఘటన తణుకులో చోటు చేసుకుంది. ఉండ్రాజవరపు సుజాత అనే మహిళ తన 4 ఏళ్ల కుమార్తెను పాఠశాల నుండి తీసుకొస్తుండగా ఉండ్రాజవరం జంక్షన్ ప్రాంతంలో అప్పటి వరకు ఆగి ఉన్న లారీని డ్రైవర్ ఒక్కసారిగా మూవ్ చేయడంతో వెనుక ఉన్న తల్లి, కుమార్తెలు ఒక్కసారిగా కంగారు పడటంతో కుమార్తె లారీ క్రింద పడిపోతుందని గమనించిన తల్లి కుమార్తెను ప్రక్కకు నెట్టింది. తల్లికి మాత్రం మృత్యువాత తప్పలేదు. లారీ కింద పడిన తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి 2 కుమార్తెలు ఉన్నారు. భర్త బెనర్జీ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. సంఘటన ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. కుమార్తెను రక్షించిపోయి తల్లి మృతి చెందడంతో స్థానికులు చూపర్లను కలచివేసింది.